ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో చూసేద్దామండి. ఒక 4 చీరలు నేను తెప్పించిన మీషో నుండి. ఇవన్నీ సెమీ పార్టీ వేర్ అండి. అంటే పెద్ద పార్టీస్ కి కాకుండా మామూలుగా మీరు పార్టీస్ కి రెగ్యులర్ గా ఎప్పుడన్నా అకేషన్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న పూజలు కానీ ఈవెన్ ఆఫీసెస్ లో ఏదన్నా కొన్ని అకేషన్స్ అప్పుడు చక్కగా తయారయ్యి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి తప్పకుండా మీకు పనికి వస్తాయి. సో పదండి, నా కలెక్షన్ లో ఫస్ట్ మనం చూసేస్తాను. ఇది ఒక జార్జెట్ మెటీరియల్ అండి. చాలా సాఫ్ట్ గా, చాలా ఫ్లోయి ఉంది. ఇలాంటివి మోస్ట్లీ యంగ్స్టర్స్ చాలా నచ్చుతారు, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా శారీ ఇష్టం లేదండి. సో సింపుల్ గా, చాలా సటిల్ గా అండ్ చాలా ఫ్లోయి మెటీరియల్ కాబట్టి యూ లుక్ లిటిల్ బిట్ స్లిమ్ దెన్ వాట్ యు ఆర్. ఓకే, సో చూసేస్తాం పదండి దీని డీటెయిలింగ్. దిస్ ఇస్ జస్ట్ వెరీ బేసిక్ సింపుల్ ప్లెయిన్ శారీ అండి, జార్జెట్ మెటీరియల్. అండ్ ఇది చూడండి, సన్న స్టోన్ వర్క్ అయితే కాదండి, ఏదో సమ్ మెటల్ దీనిలాగా ఉన్నాయి. స్టోన్స్ లాగా అయితే లేవు, కానీ ఏదో స్టీల్ డాట్స్ లాగా ఉన్నాయండి. చాలా ఇంట్రికేట్ డిజైన్. అండ్ చూడండి, మధ్య మధ్యలో మీకు ఇవి ఇచ్చేసారు మిర్రర్స్, అండ్ పక్కనంతా చిన్న చిన్న ఇవి ఉన్నాయి. ఓవరాల్ దీనిది ఏం లేదండి, చాలా సింపుల్ డిజైన్. దీనికి పళ్ళు అన్నట్టు ఏం లేదు. చూడండి, పళ్ళు మీద కూడా ఇట్లా డిజైన్ వచ్చేసింది. అండ్ ఓవరాల్ ఇలా రన్ అవుతుంది. ఓకే, సో ఇది చూడండి, టోటల్ 5.5 మీటర్స్ సారీ అండ్ విత్ బ్లౌజ్ పీస్. దీని బ్లౌజ్ పీస్కి వచ్చే వరకు చూడండి, ఈ మెటీరియల్ వేరు, ఈ మెటీరియల్ వేరు. దిస్ ఇస్ లైక్ రా సిల్క్ లాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీరు లైనింగ్ వేసి కుట్టించుకున్నారంటే కింద ఇట్ లుక్స్ ఆల్మోస్ట్ లైక్ దిస్. కొంచెం డార్క్ కలర్ లైనింగ్ వేసి కుట్టించుకున్నారంటే కింద, లేదు మీకు ప్లెయిన్ గా వేసుకోవడం మాకు అట్లా ఇష్టం లేదు అనుకుంటే కింద ఇప్పుడు నాలాగా ఏదన్నా సిల్వర్ కలర్ బ్లౌజ్ తో కూడా టీమప్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉందండి. అండ్ ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంది. సో దిస్ విల్ లుక్ లైక్ దిస్. ఇది చాలా చాలా పలుచగా ఉంది బట్ట, కాబట్టి మీరు ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్న అనుకుంటే దిస్ ఇస్ ద లుక్. ఒకవేళ మీరు లోపల బ్లౌజ్ వేసుకుంటే కూడా చూడండి, ఈ కలర్ కనిపిస్తుంది, ఎందుకంటే కింద ఇది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల. అందుకే వాళ్ళు సేమ్ బ్లౌజ్ ఇచ్చారు, మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. అండ్ ఓవరాల్ ఇలా ప్లీట్స్ పెట్టేసుకున్నారంటే పైన కూడా ఇట్లా ఉంటుంది డిజైన్. అండ్ కింద కూడా బార్డర్ అంతే ఉంది. పైన ఎంత ఉందో బార్డర్ కింద కూడా అంతే ఉందండి. సో ఇది వచ్చేసి ఒక బేసిక్ సింపుల్ శారీ. అండ్ ఇట్లాంటి దాంతో మీరు చూడండి, లైక్ బ్లౌజ్, ఇది బ్లౌజ్ సిల్వర్ వేసుకున్నారంటే మాత్రం మీరు స్టెప్స్ పెట్టుకోవాల్సిందే, బికాస్ ఇట్స్ వెరీ చాలా పల్చగా ఉంది. సో సింగిల్ పొర అయితే వేసుకుంటే అంత బాగుండదు అనుకుంటా. సో మీరు సేమ్ బ్లౌజ్ తోటి టీమప్ చేయొచ్చు. అండ్ యూ కెన్ గో విత్ యాంటిక్ ఆర్ సిల్వర్ లేదంటే వైట్ స్టోన్స్ జ్యువెలరీ తోటి మీరు టీమప్ చేసుకుంటే, లేదా పెద్ద పెద్ద చుమ్కీలు అలాంటివి ఏమైనా పెట్టుకున్నారంటే చక్కగా పార్టీలో కూడా షైన్ అవుతారండి, చిన్న చిన్న పార్టీస్కి. లేదంటే ఏదైనా మంచి అకేషన్స్ అట్లా కొంచెం తయారై వెళ్ళాలనుకుంటే మీకు తప్పకుండా బాగా పనికి వస్తుంది. సో మన నెక్స్ట్ కలెక్షన్ లో వచ్చేసండి, ఇది కూడా అన్ని ఈసారి కొంచెం పల్చవే తెప్పించానండి, ఎందుకంటే నేను యంగ్స్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని తెప్పించాను. ఎందుకంటే చూడండి, మీరు వీడియో చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ ఇస్ నెట్ శారీ అండి. ఓకేనా, దిస్ ఇస్ నెట్ శారీ. అండ్ దీన్ని కూడా చూడండి, బార్డర్ వచ్చేసి మొత్తం షియర్ నెట్. దీని స్పెషాలిటీ ఏంటో నేను చూపిస్తాను. చూడండి, ఇలా పైన ఏమో ఒక మంచి థ్రెడ్ వర్క్ అండి, మంచి షైనింగ్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేసింది. యూ కెన్ సీ, మంచి షైనింగ్ తోటి థ్రెడ్ వర్క్. అండ్ కింద కూడా చూడండి, అంత థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా. ఓకేనా, నేను ఈ శారీ సెలెక్ట్ చేసేటప్పుడు చూసాను కదా, రివ్యూస్ చూస్తాం కదా. సో దాంట్లో చాలా మట్టుకు గర్ల్స్ దీంతో గాగ్రా కుట్టించుకున్నారండి. అంటే గాగ్రా అంటే కింద బార్డర్ వచ్చేసింది కాబట్టి మీరు అన్నిట్లో కుచ్చుల్లాగా పెట్టేసుకొని పైన ఒక స్ట్రాప్ ఇలా పెట్టేస్తే మాత్రం చాలా బాగుందండి. లంగా లాగా కూడా కుట్టించుకోవచ్చు, లేదా మీరు శారీ లాగా కూడా వేసుకోవచ్చు. శారీ వేసుకున్నాక చూడండి, దీని కూడా డీటెయిలింగ్ చూడండి, పళ్ళు గిల్లు ఏం లేదు, సైడ్కి ఇట్లా టాసిల్స్ లాగా ఇచ్చేసారు. ఎందుకంటే నెట్ ఒకప్పుడు చాలా ఫ్యాషన్లో ఉంటుంది, కానీ మళ్ళీ అగైన్ ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఫ్యాషన్. ఓకే, మీరు లేదంటే ఇలా దీన్ని కూడా చూడండి, బ్లౌజ్తో పాటు సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే
లెమన్ ఎల్లో అండ్ వైట్ బ్యూటిఫుల్ కాంబినేషన్. చూడండి అంత థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేసింది. మీరు పళ్ళు ఇట్లా స్టెప్స్ పెట్టుకొని వేసుకున్నా, బ్రాడ్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంది. ఒక ఒక మంచి డీసెంట్ లుక్, అంటే డిఫరెంట్ అనేసి నాకు అనిపించి తీసుకున్నాను. దీని బ్లౌజ్కి వచ్చేసరికి చూసేద్దాం. దిస్ ఇస్ జస్ట్ నెట్ క్లాత్ కాబట్టి మీరు లోపల పెట్టికోట్ ఎప్పుడే కానీ సాటిన్ది వేసుకోండి. మామూలు కాటన్ అయితే బాగుండదు. సాటిన్ పెట్టికోట్ తోటి దీన్ని టీమప్ చేసామని చాలా బాగుంటుంది. నేను అనుకుంటాను బ్లౌజ్ పీస్ కూడా దీంట్లోనే వచ్చేసిందా ఏదో ఉండండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. దీనికి వైట్ ఉంది కదండి కింద బార్డర్, సో దాని గురించి వైట్ ఇచ్చేసినట్టున్నారు. ఇది చూడండి, ఇది కొంచెం ప్రింటెడ్, అది కొంచెం ప్లెయిన్ ఉంది కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా ఇచ్చారు. దిస్ ఇస్ బ్యాక్, ఓకే, దిస్ ఇస్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ఫ్రంట్, వాట్ ఎవర్. లేదండి, ఇది రెండు సైడ్స్ ఒకేలాగా ఉందంటే దిస్ ఇస్ బోట్ నెక్ యాక్చువల్లీ. సో బోట్ నెక్ లాగానే ఉంది, రెండు ముందు వెనక సేమ్ ఉన్నాయి. సో ఇది ఇలా వచ్చేస్తే ఆల్మోస్ట్ ఇలా వచ్చింది అనుకోండి. మీరు బ్లౌజ్ వేసుకుంటే ఈ నెట్ది మీరు హ్యాపీగా సింగిల్ పల్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే మీకు స్టెప్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి, చూసిస్తాం ఎట్లా ఉంటుంది. నేను మీకు ఒకసారి ఐడియా వస్తే చూపిస్తాను. ఒకవేళ మీరు సింగిల్ పల్లో వేసుకుంటే ఇలా ఉంటుంది, ఓకే. అండ్ ఇది లోపల థిక్ గానే ఉంది బ్లౌజ్ కాబట్టి యూ కెన్ గో ఫర్ సింగిల్ ప్లీటింగ్ ఆల్సో. సింగిల్ ప్లీట్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు డబల్ వేసుకుంటా అంటే చూడండి ఇలా వస్తుంది. లోపల మీకు అందుకే వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇదంతా డిజైన్ చక్కగా కనిపిస్తుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్, అంటే చిక్ కలర్. చిన్న చిన్న కోడి పిల్లలు పుట్టినప్పుడు ఏ కలర్ ఉంటాయి చూడండి, ఆ కలర్, లైట్ కలర్, అసలు చిక్ కలర్, చాలా బాగుంది. అండ్ కాంబినేషన్ విత్ వైట్ అండ్ దిస్ బ్లౌజ్ ఇస్ రియలీ సూపర్. ఒక ఒక నాకేమనిపించింది అంటే ఒక వెరైటీగా అనిపించిందండి, అందుకనే నేను తీసుకున్నాను. సో మీకు నచ్చితే నేను ఇవన్నీ లింక్స్ కింద ఇచ్చేస్తాను, తప్పకుండా షాప్ చేయండి. మీషోలో ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఫ్రీ షిప్పింగే ఉంటుంది అన్నిటి మీద, ఓకేనా. సో అదొక బెనిఫిట్. అండ్ మీకు డ్యామేజ్ ఇమేజ్ ఏమి రాదు. ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే ఈజీ ఎక్స్చేంజెస్ ఉంటాయి, ఓకేనా. సో మన కలెక్షన్లో నెక్స్ట్ చూసేస్తాం చూడండి. దిస్ ఇస్ నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ ప్రింటెడ్. దిస్ ఈస్ ఆల్సో జార్జెట్ శారీ. అసలు ఎంత బాగున్నాయి అంటే అండి, మీ మెటీరియల్ మీకు అనిపిస్తుందా అసలు అక్కడ కొంచెం బ్లూ బ్రైట్ గా అనిపిస్తుంది కానీ దిస్ ఇస్ యాక్చువల్లీ నేవీ బ్లూ, ఓకే. సో ఓవరాల్ ప్రింట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పూలలాగా ఇచ్చేసారండి. దీనికి కూడా బార్డర్ లేదు, ఏం లేదు, ఓకేనా. సో దీనికి కూడా పళ్ళు చూడండి, జస్ట్ ఒక జార్జెట్ ప్రింటెడ్ శారీకి వీళ్ళు ఒక ఇది ఇచ్చేసారు, సిల్వర్ కలర్ బార్డర్. ఇట్ ఈస్ అటాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఓకే. ఇది వివింగ్ లో లేదు, ఇది చక్కగా అటాచ్ చేశారండి ఈ బార్డర్. సో ఓవరాల్ మీకు ఇలా వచ్చేసింది శారీ మొత్తం. కింద బార్డర్ పైన ఎట్లుందో కింద కూడా సేమ్ అదే బార్డర్ వచ్చేసింది చూడండి, ఓకే. సిల్వర్ కలర్ బార్డర్. అది అసలు బేసిక్ శారీని కొంచెం పార్టీ వేర్గా చూపించడానికి వీళ్ళు బార్డర్ ఇచ్చేసారు. అండ్ సేమ్ ఇప్పుడు చూడండి, ఎప్పుడే కానీ మనకి ఇలాంటి బ్లౌజెస్, ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి ఈ శారీ, ఇది కొంచెం థిక్ ఉంది కాబట్టి నేను సింగిల్ పళ్ళు క్యారీ చేయగలను. కానీ ఇలాంటి పల్చగా ఉన్న శారీస్కి ఎప్పుడే కానీ సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి, అప్పుడు మీరు సింగిల్ పళ్ళు వేసుకున్నా కానీ మీకేం ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా వేసుకుంటే మొత్తం అంతా సీ త్రూ ఉంది కదా, అందుకనే వీళ్ళు ఏం చేశారంటే సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు, ఓకే. సో మీరు సేమ్ కలర్ బ్లౌజ్ కుట్టించుకుంటే గిన ఇది చాలా చాలా డీసెంట్గా ఉందండి. ఇలాంటి శారీస్ తోటి మీరు ఆక్సిడైజ్ జ్యువెలరీ అవి చాలా బాగా క్యారీ చేయొచ్చు. అండ్ నేను అనుకోవడం ఏంటంటే అది సేమ్ కలర్, లేదా మీరు ఒకవేళ బయట వేరే ఏదైనా వేసుకున్నా సేమ్ బ్లూ కలర్ దాంతో టీమప్ చేయండి, అప్పుడు మీకు సింగిల్ పళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగుందండి. సింపుల్ అండ్ సోబర్, వెరీ కొంచెం పార్టీస్కి, చిన్న పార్టీస్ కూడా గ్రాండ్గా అనిపిస్తుంది. కానీ దీంతో మీకు అందం వచ్చేది జ్యువెలరీ తోటి అండి. ప్లీజ్ హ్యావ్ సమ్ నైస్ ఆక్సిడైజ్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఇన్ యువర్ వార్డ్రోబ్, ఓకే. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి
ఇదండి నేను చెప్పాను కదా, అన్ని శారీస్ యంగ్స్టర్స్ కోసమే బాగా యాప్ట్గా ఉండేవనేసి. సో ఇది చూడండి, ఇది ఒకలాంటి రామా గ్రీన్ కలర్. ఓకే, రామా గ్రీన్ కలర్ లో మీకు మన సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అంటారు కదా, ఆయిల్ ప్రింట్ అంటారు దీన్ని. అండ్ ఈ క్లాత్ కూడా అండి, ఇది జార్జెట్ కూడా కాదు ఏమో కానీ చాలా సాఫ్ట్ గా చాలా బాగుందండి. ఇది కూడా ఒక గ్రాండ్ లుక్ అనే చెప్పాలి దీన్ని. సో దీనికి చూడండి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇది పర్వాలేదులేండి, మీరు అంత షియర్ ఏం లేదు. సో మీరు హ్యాపీగా క్యారీ చేయగలరు, ఒక్క సింగిల్ పల్లో కూడా క్యారీ చేయగలరు. త్రూ అవుట్ వచ్చేసి ఇదే ప్యాటర్న్ నడుస్తుంది చూడండి. ఓకేనా, సో త్రూ అవుట్ ఇట్లా లీవ్స్ లాగా ఇచ్చేసారు, మేపుల్ లీవ్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మీకు బార్డర్కి వచ్చేసరికి మాత్రం ఇట్లా గోటా పట్టీ లేస్ ఇచ్చేసారు చూడండి. ఓకే, సింపుల్ అండ్ సోబర్, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా చమక్ చమక్ ఉంది కాబట్టి ఇంకా బార్డర్ అవసరం లేదండి. కానీ కూడా వాళ్ళు ఒక చిన్న బార్డర్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ రన్నింగ్ త్రూ అవుట్. ఇది కూడా మన పళ్ళు దగ్గర అండ్ కింద ఓవరాల్ నడుస్తుంది. సో మీరు సిల్వర్ కలర్ బ్లౌజ్ తోటి కూడా హ్యాపీగా టీమ్ అప్ చేయొచ్చండి. మీరు కంఫర్టబుల్ అయితే సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ప్లీట్స్ పెట్టుకొని వేసుకోవచ్చు. ఇది కూడా నన్ను అడిగితే అట్ దిస్ ప్రైస్ రేంజ్, అసలు ప్రైస్ రేంజ్ తోటండి అన్ని రకాల శారీస్ మన వార్డ్రోబ్స్ లో ఉండాలి కదా. సో మీకు ఈ 4 శారీస్ లో ఏది నచ్చినా కానీ తప్పకుండా షాప్ చేయండి. హ్యాపీగా అసలు మీకు ఆన్ టైం డెలివరీ కూడా, మీకు ఇచ్చిన డేట్ కంటే కూడా కొంచెం ముందే డెలివరీ అయిపోతుంది. మామూలుగా ఇస్తారు, కొంచెం లేట్గానే టైం ఇస్తారు, కానీ డెలివరీ త్వరగా అయిపోతుంది. సో నేను వీటి లింక్స్ అన్ని మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా షాపింగ్ చేయండి. ఇది ఏదన్నా ఈ వీడియో మీకు కొంచెం కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తూనే ఉన్నాం. అప్పుడు టేక్ కేర్, కీప్ షాపింగ్, బాయ్.